అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, శివుడు భోలా శంకరుడు అంటారు. ఆ పరమశివుణ్ణి కోరుకున్నంత మాత్రం చేతే అన్నీ లభిస్తాయి అంటారు. అయితే ఎంత అన్ని మనం జస్ట్ కోరుకున్నా ఇచ్చినా సరే మనం చేయవలసిన కొన్ని క్రతువులు అంటూ కొన్ని క్రియలు అంటూ కొన్ని ఉంటాయి కదా. అయితే పరమ శివుడి ప్రీత్యర్థం మనందరం కూడా అసలు ఏ విధి విధానాల ప్రకారం ఆ శివుణ్ణి పూజించడం వల్ల, కోరుకోవడం వల్ల మనకి అన్ని సుఖాలు లభిస్తాయంటారు? ఒక చక్కటి పరిహారం చెప్పరా? ఓం కైలాసశిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు. కైలాసశిఖరావాసా హిమవద్గిరికన్యయా నీలకంఠం త్రినేత్రం చ తన్మే మనఃశివ సంకల్పమస్తు. భూమి మీద ప్రతి మానవుడు ఆహారం దొరకక అలమటించకూడదు అనే ఒక ఉద్దేశ్యంతో 5 శివలింగాలు భూమి మీద ఉన్నాయండి. సాక్షాత్తు ఆది శంకరాచార్య స్వామి వారు యోగ మార్గంలో కైలాసం వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని స్తుతించగా 5 స్ఫటిక శివలింగాలు ఇవ్వడం జరిగింది. చంద్రవంక కలిగి ఇంద్రుని నుంచి అమృతధార పడేటువంటి శక్తి కలిగినటువంటి 5 శివలింగాలు భూమి మీద ఉండటం జరిగింది. అందులో అత్యంత పరమ దుర్లభమైనటువంటిది, మన దర్శనానికి కూడా అదృష్టం ఉంటేనే మనం నోచుకోగలిగినటువంటిది కేదార్నాథ్. ఆ కేదార్నాథ్లో దాన్ని మౌక్తిక ధామం అంటారమ్మా. ఏంటిది? మౌక్తిక ధామం, ముక్తి క్షేత్రం. అక్కడ ఆ శివలింగం ఉంది. ఒకటి ఈ 5 ఒకటి అక్కడ ఉంది, ఒకటి నేపాల్లో ఉంది, ఒకటి శృంగేరిలో, ఒకటి కంచిలో, ఇంకోటి చిదంబరంలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటిది మౌక్తిక క్షేత్రము అంటారు. అందుకని 6 మాసాలు పూర్తిగా కప్పబడిపోతుంది. 6 మాసాలు మాత్రమే మనకు దర్శన భాగ్యం లభ్యమవుతుంది. ఆ 6 మాసాలలో కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. దర్శనానికి అన్ని ఇబ్బందులు, ప్రమాదాలు వచ్చి నానా రకాల ఆటంకాలు. గౌరీ కుండు వరకు వెళ్ళి కూడా దర్శనం చేసుకోలేక బయటికి తిరిగి వచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. పైకి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం లేక వచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ దర్శన భాగ్యమే ఒక మహాభాగ్యం, యోగం. అటువంటిది మనకు ఈ శ్రావణ మాసంలోనే ఉందమ్మా. ఎంతో యోగం ఉండాలి. అలానే మనకు పంచాంగంలో చెప్పబడినటువంటి తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు చెప్పబడతాయి. ఆ యోగ కరణాలలో కొన్ని యోగాలు ఎంతో ఉత్కృష్టం ఉంటే కానీ కలిసి రావు. అటువంటిది శ్రావణ అమావాస్య, సోమవతి అమావాస్య, సోమవారం రోజు నాడు రావడం సోమవతి అమావాస్య. ఆ రోజు నాడు శివయోగంతో కలిసి రావటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. దర్శన భాగ్యం కలిగినా కలగకపోయినా అక్కడికి వెళ్ళి తీరాలని చెప్పి లక్షలాది మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా కనీసం గౌరీకుండుగానే వెళ్ళాలి, యోగం ఉంటే పైకి వెళ్ళి నమస్కారం చేసుకోలేదంటే పైకి వెళ్ళినా కిందకు వచ్చేయాలి అనే ఒక సంకల్పంతో వెళ్తూ ఉంటారు. ఏమాత్రం అవకాశం ఉన్నా సోమవతి అమావాస్య రోజు నాడు కేదార్నాథ్ వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకోవటమా, లేదంటే కేదార్నాథ్ క్షేత్రానికి వెళ్ళి తిరిగి రావటం అనేటువంటిది జన్మ చరితార్థం. అంటే నా ఈ 40 సంవత్సరాల జీవితంలో అటువంటి రోజు నేను చూడాల. మరలా నేను బ్రతుకుండగా చూస్తానో లేదో నాకైతే తెలియదు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క అమావాస్య రోజు నాడు సోమవతి అమావాస్య శివయోగం కలిగి మఘానక్షత్రంతో కూడి వచ్చింది కనుక ఎట్టి పరిస్థితులలో కేదార్నాథ్ వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని రావాలి. అక్కడ నేను మహాలింగార్చన చెయ్యాలి అనేటువంటిది సంకల్పం చేసుకోవడం జరిగిందమ్మా. ఎందువల్లనంటే జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం. మనం పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఎన్నో రకాలైన పాపాలు చేస్తూనే ఉంటాం, తెలుసు తెలియకో. అన్నీ కూడా ఆ క్షణంతో వెళ్ళిపోతాయి. కొత్త జీవితం అనేటువంటిది సంప్రాప్తమవుతుంది. కొంతమంది నా శ్రేయోభిలాషులు వెళ్ళవద్దు గురుగారు, తిరిగి వచ్చే అవకాశం ఉంటుందో ఉండదో అన్నారు. తిరిగి రాలేదు, ఆయనలో కలుపుకుంటాడు. మోక్షం అంతకుమించి కావాల్సిందేముంది? ఈ ఐహిక జీవితంలో పడి కుడితి తొట్టులో ఎలుకలాగా కొట్టుకు చావడం ఇంతకాలం అండి. ఇప్పుడు అగ్నిస్తంభన చేస్తున్నా, వరుణస్తంభన చేస్తున్నా, వాయుస్తంభన, ఇన్ని చేసినప్పటికీ కూడా నేను అముష్మికంలో, నేను ఐహికంలోనే ఉన్నా, భార్య పిల్లలు అనేటువంటి బంధంలోనే ఉన్నా.
ఎంతకాలం ఉంటాము? ఎక్కడో ఒకడానికి ఆ బంధం విముక్తి చెందాల్సిందే. ఆ చెందేటువంటిది ఎలాంటి కష్టము లేకుండా చెందాలి. అంటే మన తదనంతరం కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెందాలంటే ఒక మోక్షం కావాలి. దాన్నే మౌక్తిక ధామం అంటారు. ముక్తి అనేటువంటిది కలుగుతుంది. అక్కడికి వెళ్తే చాలు. అటువంటి రోజు ఈ శివయోగంతో కలిసి వచ్చినటువంటి పర్వదినం అమావాస్య. అంటే వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంతమందికి సాధ్యమే, అసాధ్యం ఆ రోజు నాడు, ఆ రోజుకి ప్రత్యేకత గురించి చెప్తున్నాను. ఇప్పుడే కదా గురువు గారు కేదార్నాథ్కి మొన్న కొంతమంది వెళ్ళి ఇరుక్కుపోయి చాలా ఇబ్బందులు పడి వెనక్కి రాలేక నానా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ఫోన్ చేస్తే వాళ్ళకి కొన్ని చెప్పాము, ఏదో చేసుకున్నారు, ప్రశాంతంగా బయటికి వచ్చేసేసారు, వేరే విషయం. కానీ అమావాస్య రోజు నాడు జరగబోయే విషయం గురించి నేను మీకు వివరిస్తున్నానమ్మా. అంటే ఆ రోజు నాడు దర్శనం కోసం ఎన్ని లక్షల మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటు నుంచి ఎవరికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశమైన ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. ఎందువల్లంటే ఈ జన్మలో ఆ రోజు నాడు కనీసం కేదార్నాథ్ క్షేత్రం అడుగుపెట్టినా చాలు. ఎందుకు వచ్చిందంటే ఈ విషయము, దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందమ్మా. చరిత్ర ఒకటి ఉంది, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆచరణ ఒకటి ఉంది. ఇందాక ఒకటి చెప్పా, ఎవరికి కూడా భుక్తి అంటే అన్నం అనేటువంటిది లేక ఎవరు కూడా అలమటించకూడదు అనే ఉద్దేశంతో 5 శివలింగాలు వచ్చినాయి. అందులో మౌక్తిక ధామం అక్కడ. ఆ రోజు నాడు ఎవరైతే కేదార్నాథ్ క్షేత్రం అడుగు పెడతారో వారి కంచి తిరిగి వచ్చిన తర్వాత వారు తుది శ్వాస విడిచేలోపు 11,000 మందికి అన్నం పెట్టగలిగే భాగ్యం కలుగుతుంది. 11,000 మందికి అన్నప్రసాద వితరణ చేయగలిగే భాగ్యం వాళ్ళకి ఆ భగవంతుడు ఇస్తాడు, అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి. అంటే అప్పుడు దాని అర్థం ఏమిటంటే 1,00,000 మంది వెళ్తే ఎన్ని కోట్ల మందికి అన్నం దొరుకుతుందమ్మా? అంటే ఒక్కొక్క మనిషి 11,000 మందికి అన్నం పెట్టే భాగ్యం ఆయన ఇస్తున్నాడు అంటే అప్పుడు 1,00,000 మంది వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చారు అంటే ఎన్ని కోట్ల మందికి అన్నం తినే భాగ్యం కలుగుతుంది. అంటే ఏంటంటే సమృద్ధి అనేటువంటిది ఎప్పుడూ కూడా వృద్ధిగానే ఉండటానికి మూలం అనేటువంటిది ఏదో ఒకరోజు భగవంతుడు ఇస్తాడు. ఆ రోజు మనకి ఈ శ్రావణ మాసంలో మనందరి భాగ్యోదయముచే, మనందరి యొక్క అదృష్టముచే శ్రావణ అమావాస్య, సోమవతి అమావాస్య, సోమవారంతో కూడి వచ్చింది. మఘా నక్షత్రము, శివయోగం, ఈ 5 కలిసి రావడం అనేటువంటిది జన్మల యోగంగా భావించి ప్రతి ఒక్క మనిషి అక్కడికి వెళ్ళటం, కానీ దర్శనం చేసుకోకపోయినా అక్కడ పాదం అలా తాకిచ్చి రావటం అనేటువంటిది ఒక యోగం అమ్మ. దానికైతే ఏదైతే అది అవుతుందని చెప్పి మేమైతే సంకల్పం చేసుకున్నాము. మీరు వెళ్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజునాడు అక్కడ పైన ఉండాలి. ఇంకా భగవంతుడు అనుగ్రహించాడు, అక్కడ మహాలింగార్చన చేసుకోవాలి, శ్రీచక్రార్చన చేయాలనేటువంటిది కోరిక. ఆ 2 నేను లైవ్ ఇస్తా. అంటే లైవ్ కనుక అక్కడ వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా సిగ్నల్ ఉన్న వస్తే ఆ 2 నేను 5 నిమిషాలైనా కనీసం నేను లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందువల్లంటే దూరంగా ఉండి రాలేని వాళ్ళు ఆ రకంగా చూసైనా ధరించగలుగుతారు లైవ్లో అనేటువంటి ఒక ఆలోచన మాత్రం నేను చాలా గట్టిగా, నా స్నేహితులు ఒక 2 అడిగాను, చాలా గట్టిగా సిద్ధపడ్డారు. ఏదైతే అది అవుతుంది, తిరిగి వస్తామా రామా ఈశ్వరేచ్ఛ. కానీ వెళ్ళటం అనేటువంటిది మాత్రం ఈ జన్మకి ఇన్ని సంవత్సరాల్లో ఆ యోగం లభ్యం కాల. ఐహిక జీవితంలో కుడితుట్లు ఎలా కొడితే ఎలకపోతే ఎలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, బయటికి రాలేదు, లోపల మనగలేదు, అలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం మనం. ఏదో ఒక రకంగా సంసారం అని అదని ఇదని వాళ్ళని వీళ్ళని అవన్నీ కాకుండా మౌక్తిక ధామంలో వెళ్ళి ఆ ముక్తి మనకు కలగాలి. ఇకపై ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఒక 11,000 మందికి భోజనం పెట్టే భాగ్యం కావాలనుకుంటే దర్శనం ఆ క్షేత్రంలో కాలు పెట్టి రావాలమ్మా. అటువంటి దివ్యమైన యోగమైనటువంటి పర్వదినం అమావాస్య. దాన్ని మించినటువంటిది అయితే ఇప్పటి వరకు ఈ నా 40 సంవత్సరాల్లో అంత గొప్పది మనం చూడలేదు. ఆ తర్వాత నేను చూస్తాను నమ్మకం నాకైతే లేదు, చెప్పలేము. ఇప్పుడు ఈ జీవితం ఎంతకాలం అమ్మా, ఒక నురగ సబ్బు తీసుకొని కానీ ఒక బొడగ వస్తుంది, రంగులుగా తిరుగుతుంది, పట్టని వీలిపోతుంది. మన జీవితం అంతే, ఏ క్షణంలో టప్పని ఆగిపోతుందో తెలియదు. ఈ యోగం ఈ 40 సంవత్సరాల జీవితంలో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ యోగాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అంతకు మించినటువంటి పుణ్యం యోగం ఇంకా మరొకటి ఈ జన్మకి ఉండదు అనేటువంటిది నా ఒక్క నమ్మకం. కాబట్టి నేను నా స్నేహితులతోటి కొంతమంది పరిజనాలతో సంకల్పం చేశాను వెళ్ళటం అనేటువంటిది. ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగేది ఏంటంటే ఏ రకంగా అయినా సరే అక్కడ అడుగుపెట్టే ప్రయత్నం చేయండి, అది ముక్తి మార్గం. లేదా అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకి మీరు ఏదో ఒక సదుపాయం చేయండి, ఏదో ఒక సదుపాయం చేసే ప్రయత్నం చేయండి. అంటే మీ నుంచి ఒక బియ్యపు గింజైనా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా చేయగలిగిన రోజు నాడు ఎంతటి అదృష్టం పడుతుంది అంటే మనం ఇలా కొంగు పట్టక్కర్లేదమ్మా, ఆపాలి. ఇక చాలు నాయన, నా వల్ల కావట్లేదు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, ఇది చూసి నాకు పిచ్చెక్కుతుందేమో,
అనేటువంటి స్థితి మనకు కలిగి ఇక చాలు తండ్రి నాకు చాలు అనేటువంటి స్థితి మనకు భగవంతుడు కల్పిస్తాడమ్మా. ఆ యోగాన్ని అయితే మనం పుచ్చుకునేటువంటి అద్భుతమైన యోగ దినం అమావాస్య. అది విషయం. చాలా చాలా సంతోషం గురువుగారు. అయితే అమావాస్య అంటే శివుడి కటాక్షం కావాలి, ఓకే, శివుడికి ప్రీతికరమైనది మనం చేయాలి అంటే అది కేదార్నాథ్ స్వామి దర్శనం. అందులో అమావాస్య నాడు ఎట్టి పరిస్థితులలో శ్రీచక్ర నవాభరణార్చన, మహాలక్ష్మి హోమంతో పాటుగా మహాలింగార్చన చేయాలి. 3 అక్కడ చేయాలి అనేటువంటిది ప్రధానమైన సంకల్పంగా పెట్టుకున్నా. పైన కుదరకపోతే కిందైనా నేను మీరు అన్ని కఠినమైన సంకల్పాలు చేస్తూ ఉంటారు గురువు. కాదు, కఠినమైందని కదమ్మా. ఈ జన్మ భగవంతుడు ఇచ్చాడు. మానవ జన్మే పరమ దుర్లభం. అందున బ్రాహ్మడుగా జన్మించి ఆ గాయత్రి అనుష్ఠానం చేసుకుంటూ వేదాన్ని అధ్యయనం చేసి ఒక మనిషికి ఉపకారంగా ఉండటం అనేటువంటిది పరమ దుర్లభమైనటువంటి జన్మ. అటువంటి జన్మ నా తల్లిదండ్రుల రూపంలో భగవంతుడు నాకు ఇచ్చినప్పుడు జన్మరాహిత్యాన్ని కోరుకోవాలి. ఏ కారణం చేతనైనా ఎదుటి మనిషికి మనం ఉపయోగకరంగా ఉండామా లేదా. ఇప్పుడు నేను వెళ్ళి తీసుకురావటం వల్ల, అది చూడటం వల్ల కొన్ని వందల మందికి సుఖం కలగచ్చు. ఆ కొన్ని వందల మంది, కొన్ని వేల మందికి భోజనం పెట్టేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వచ్చు. అన్ని కుటుంబాలు ఇవాళ నేను ఒక 11,000 మందికి నేను అన్నం పెట్టగలిగానంటే భగవంతుడు నాకు ఆ శక్తి ఇస్తేనే కదమ్మా. ఆ పరంపర అనేటువంటిది కొనసాగాలి అంటే ఇది కష్టమైంది కదమ్మా. కష్టం అనుకుంటే మనం ఏది చేయలేము. ఆ యోగాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోగలిగితే ఈ జన్మకి సార్థకత. ఎంతో చక్కగా వివరించారు గురువుగారు, విషయ పరిజ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది మన శివుడి కటాక్షం కోసం, శివుడికి ప్రీతికరంగా మనం ఏమన్నా చేయాలి అంటే ఏం చేయాలి? సో అదే సోమావతి అమావాస్య శ్రావణ మాసంలో ఉంది. మరి ఆ రోజు గురువుగారు కేదార్నాథ్ స్వామి యాత్రని చేస్తున్నారు. మరి ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది కదా. మరి చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందించారు. శివుడి ప్రీత్యర్థం మనం చేయవలసిన విధి విధానాలు కూడా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. అలాగే కేదార్నాథ్ స్వామి యాత్రకు సంబంధించిన వివరాల కోసం కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.